హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ పాలిసెట్ 2025 కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు మొబైల్లో చేయాలనుకుంటే మీరు మొబైల్లో అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కామన్ ఇక్కడ ఫిల్లింగ్ ఆన్లైన్ వచ్చేసి మనకు 12th మార్చ్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే మనకు కండక్ట్ ఇక్కడైతే వచ్చేసి పాలిసెట్ సంబంధించినది 30 ఏప్రిల్ 2025 వరకు ఇక్కడ మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఎగ్జామినేషన్ సంబంధించింది. సో ఇప్పుడైతే మనం పాలిసెట్స్ ఇక్కడ ఏపీ పాలిసెట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీకైతే ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అనేది వచ్చేసేయండి. ఒకవేళ మీరు మొబైల్లో చేయాలనుకుంటే డెస్క్టాప్ ఆన్ చేసేసి మీరు అక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీళ్ళు అప్లికేషన్ చేయాలి, తర్వాత అప్లోడ్ అయిన సిగ్నేచర్, తర్వాత మన యొక్క పే అప్లికేషన్ ఫీజు, తర్వాత మనకు సంబంధించిన ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుండి మీకు ఏమైనా ఎంక్వైరీ ఉంటే ఇక్కడైతే వాళ్ళ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఫామ్ ఫిల్అప్ ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన ఆన్లైన్ అప్లికేషన్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మనకు రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ కాకుండా ఇక్కడ రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కింద లింక్ అనేది క్లిక్ చేయండి. సో సెకండ్ లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరైతే జాగ్రత్త చూడండి. ఇక్కడైతే అప్లికేషన్ ఇక్కడ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పాలిటెక్నిక్స్ ఫర్ ఇక్కడ 2025-26 సంబంధించింది. సో పాలిసెట్ వచ్చేసి మనకు 2025 సంబంధించిన మాట. సో ఇక్కడ రాగానే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 10th ఎగ్జామ్, సో మీకు ఎస్ఎస్సియా, సిబిఎస్సియా, ఐసిఎస్ఆ, ఇక్కడ ఎన్ఐసి అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఉంటే ఇక్కడైతే ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి, సిబిఎస్సి ఉంటే సిబిఎస్సి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత 10th ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ ఏ విధంగా మెమోలో అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క స్కూల్లో అయితే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ 10th పాసింగ్ ఇయర్. సో మీరు అపేరింగ్ ఉంటే మీరు దానికి సంబంధించిన అపేరింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసిండు. ఒకవేళ మీరు 10th పాసింగ్ అయినా మీరు దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ ఇచ్చేసండి. ఒకవేళ మీరు అపేరింగ్ ఉంటే 2025 అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ 2024 ఉంటే 2024 అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఒకవేళ అపేరింగ్ ఉన్న ఇయర్ అయితే మీరు 2025 అయితే ఈ విధంగా అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అవపడుతుంది కదా. సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే మనం దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేసేసి షో అప్లికేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత యూ హ్యావ్ ఎంటర్డ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే ప్రెస్ ఓకే కన్ఫర్మ్ అంటే అడుగుతుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్గా ఉన్నదా మీ యొక్క సంబంధించిన స్కూల్లో, అండ్ ఇక్కడైతే ఏ విధంగా చేస్తున్నారో మీ యొక్క హాల్ టికెట్ అయితే అంటే మీరు అపేరింగ్ అయ్యే ముందు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైతే చెప్తారు కదా, అక్కడ ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో సేమ్ యాస్టిస్గా ఇక్కడైతే ఉండాలని కన్ఫర్మ్ చేసుకోమంటుంది. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో లేదా మీ యొక్క స్కూల్ ఇక్కడ మీకు హాల్ టికెట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసండి. సో అండ్ మీ యొక్క ఒకవేళ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో సేమ్ యాస్టిస్గా ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇవ్వాలి, ఫోటో, తర్వాత పేమెంట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్ అనేది ఇక్కడ సంబంధించిన 2025 సంబంధించిన పాలిసెట్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ సంబంధించినది మీ యొక్క నేము. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క స్కూలింగ్లో ఏ విధంగా మీ యొక్క స్కూల్లో లెవెల్లో అయితే మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫుల్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో మీ యొక్క స్కూల్ ఇచ్చేటప్పుడు 10th ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే జెండర్, సో మేల్ ఆ ఫిమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, తర్వాత పాసింగ్ ఇయర్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, సో మీ యొక్క సంబంధించిన మొబైల్ నెంబర్ కంటిన్యూ అయితే ఏదైతే ఉన్నదో సో అదైతే ఇక్కడైతే పెట్టండి. ఎందుకంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే దీని ద్వారా అయితే మనకు వస్తుందన్నమాట మొబైల్ నెంబర్ ద్వారా. సో రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ డిస్టిక్, సో మీరైతే ఏ డిస్టిక్ పైన అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినది టౌన్ ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించినది ఒకవేళ చిత్తూరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కుప్పమైండ్ ఇక్కడ పలమనూరు అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది వేరే డిస్టిక్ ఇక్కడ బాపట్ల సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన వేరే అయితే ఇక్కడైతే సిటీ అంటే మనకు ఎగ్జామినేషన్ సిటీ ఇక్కడ అయితే వస్తుంది అన్నమాట.
సో మీకు సంబంధించినది మీరు దేంట్లో అయితే ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్లో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ యొక్క డిస్ట్రిక్ట్ మీద ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన ఇక్కడ సెంటర్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. లేదా మీరు ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నారో ఆ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ రన్నింగ్ లో ఉన్న అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరు నేమ్ ఇచ్చేసండి, తర్వాత మండల్, డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన ఫుల్ అడ్రస్ అయితే దీంట్లో అయితే ఇక్కడ మనకు నాలుగు దాంట్లో ఫిల్అప్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే లోకల్ రీజన్. సో ఇక్కడైతే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, తర్వాత ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్, తర్వాత నాన్ లోకల్ అయితే దీంట్లో అయితే చేసేయండి. సో ఇక్కడైతే ఈ విధంగా మీకు సంబంధించిన ఏదైతే యూనివర్సిటీ లోకల్ రీజన్స్ ఉంటాయో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నాన్ లోకల్ ఉంటే నాన్ లోకల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరైతే మీకు సంబంధించిన అనేది లోకల్ రీజన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు లోకల్ రీజన్ అనేది దేంట్లో అయితే వస్తుందో అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మైనారిటీ, ఇక్కడ మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మీరు దీంట్లో లేకపోతే ఇక్కడైతే నాట్ అప్లికేబుల్ అయితే చేసేయండి. తర్వాత అసిస్టెంట్ ఇన్ ఉర్దూ సెలెక్టెడ్ సంబంధించిన ఇక్కడ అసిస్టెంట్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో చేస్తే దానికి సంబంధించిన సో ఇక్కడ మీరు ఉర్దూ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాస్ట్. సో ఇక్కడ మీరు ఓబీసీయా, బీసీఏనా, బీసీబీనా, మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే ఉంటాయి కదా, ఆ యొక్క క్యాస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే స్పెషల్ కేటగిరీ. సో మీరు పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటే ఇక్కడ అయితే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు లేకపోతే ఇక్కడ సింపుల్ గా నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ అయితే ఎస్ అయితే చేయండి, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. తర్వాత స్పోర్ట్స్ గేమ్స్, మీకు సంబంధించిన స్పోర్ట్స్ గేమ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ భరత, ఇక్కడ స్పోర్ట్స్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. సో మీకు ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనేది ఫోటో పేమెంట్ అయిపోయిన తర్వాత, ఫోటో సిగ్నేచర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు పేమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఇక్కడైతే అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత అగ్రీ అయితే చేసేయండి. మీరు చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వస్తుంది. ఇక్కడైతే మీరు క్లిక్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ నుండి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్ మనకు మొబైల్ నెంబర్ వెరిఫై అయితే మనకు ఇక్కడ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా ఫోటో సిగ్నేచర్ అయితే ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడైతే ఫోటో సైజ్ వచ్చేసి మనకు వెడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్, లెంత్ వచ్చేసి 4 సెంటీమీటర్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి 3.5, తర్వాత లెంత్ వచ్చేసి ఇక్కడైతే 1.5 సిగ్నేచర్ అయితే ఉండాలి. మనకు ఫోటో సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మేట్ లో అయితే ఉండాలి. సో మనకు జేపీజీ ఫైల్స్ నాట్ అలౌడ్ అట ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు ఇమేజ్ సైజ్ వచ్చేసి స్కాన్ ఇక్కడైతే మనకు మోర్ దెన్ 50 కేబీస్ అయితే ఇక్కడైతే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే మనకు సిగ్నేచర్ కూడా సేమ్ యాజ్ టు చేసేయండి. ఒకవేళ మీకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ కాకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మనకు ఫోటో 50 కేబీస్ మాక్సిమం ఉండాలి, తర్వాత సిగ్నేచర్ మాక్సిమం అయితే ఉండాలి. సో మీరు జాగ్రత్తగా అనేది మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి, తర్వాత సిగ్నేచర్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఇక్కడైతే ఫోటో సిగ్నేచర్ ఈ విధంగా సిగ్నేచర్ కింద వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు క్యాప్చర్ అయితే వస్తుంది. ఆ క్యాప్చర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేసి మీరు అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఇక్కడైతే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పేమెంట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు, ఇక్కడైతే చాలా చదువుకోండి. ఇక్కడైతే మీరు డైరెక్ట్ గా అయితే పే అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ యూజింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ త్రో పే ఇక్కడ బిల్ చేసుకుంటే ఇక్కడైతే దీంట్లో టిక్ చేసేసండి. పే అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు దీని ద్వారా అయితే చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా మీరు అన్టిక్ చేసేసి మీరు డైరెక్ట్ గా అనేది పే అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. అండ్ అదర్ దెన్ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అయితే 400 రూపీస్ అనేది ఉంటుంది. సో మీ యొక్క సంబంధించినది క్రెడిట్ కార్డ్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఓకే అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే దీంట్లో టిక్ చేసేసి ఇక్కడైతే అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పేమెంట్ బిల్ డిస్క్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే మీకు సంబంధించిన కార్డ్ పైన ఇక్కడైతే ఇచ్చేసి ఇక్కడ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఇయర్, తర్వాత మీ యొక్క సివి నెంబర్ అయితే ఇచ్చేసేయండి దీంట్లో. ఆ తర్వాత మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో ఆ విధంగా నేమ్ ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే తీసుకోవద్దు.
అదే విధంగా మీరు ఇక్కడైతే మీకు నెట్ బ్యాంకింగ్ అంటే మీకు సంబంధించిన బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మీరు యూపీఐ కానీ మీకు సంబంధించిన యూపీఐ ఇక్కడ క్యూఆర్ కోడ్ డైరెక్ట్గా మీకు ఫోన్పే గూగుల్ పే ఉంటే డైరెక్ట్గా దీన్ని స్కాన్ చేసేసి మీ యొక్క పేమెంట్ అయితే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మనకు ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది డైరెక్ట్గా పేమెంట్ చేయడం. సో మనకు పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకు పేజ్ అయితే రిడక్ట్ అయితే అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించిన మనం స్టేటస్ అయితే చూసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ అయితే చేసేసి మీకు సంబంధించిన ఇక్కడైతే ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎస్ఎస్సి అండ్ ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన 10th హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వ్యూ ఇక్కడ మై అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుండి చూసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ ఇవి లేకపోతే మీ యొక్క 10th మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాసింగ్ ఇయర్ మంత్ ఇక్కడ ఇయర్ ఇచ్చేసి క్యాప్చర్ చేసేసి నెక్స్ట్ వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మీ యొక్క అప్లికేషన్ చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని ఇక్కడ నుండి. అండ్ ఇక్కడైతే మీకు సంబంధించినది ఇక్కడ నుండి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఎక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీకు పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ నుండి అయితే స్టేటస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా ఫెయిల్డ్ అనేది ఇక్కడ నుండి చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు పాలిసెట్ ఏపీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లైస్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.